Hello all, welcome to my channel Vihalokam. After a very long time, this video is all about my maternity shoot in 2025. నేనైతే 3 లుక్స్ ప్లాన్ చేసుకున్నాను. ఒకటి ట్రెడిషనల్, రెండు ఒక వెస్టర్న్ లాగా. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైనా మెటర్నిటీ షూట్ ప్లాన్ చేసుకుంటుంటే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అండ్ నాకు కూడా మెమరీస్లా ఉండిపోతాయి కదా అని చెప్పేసి I thought of uploading this between shoots video and I got so many compliments for this traditional look. Ravi Verma గారి లుక్ అంటారు దీన్ని. ఇప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉంది. దీనికైతే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఈ లుక్ ఈవెన్ ఫోటోగ్రాఫర్స్ కూడా లైక్ కలర్ కాంబినేషన్ బాగా ప్లాన్ చేసుకున్నారు మీరిద్దరు అన్నట్లు చెప్పారు. నేను ఇనిషియల్గా టెన్షన్ పడ్డాను. నాది బ్రైట్ బ్లూ, మా హస్బెండ్ కూడా మంచి ఎల్లో ప్లాన్ చేశాను కదా, కెమెరాకి మరీ ఎక్కువ అవుతుంది అనుకొని, బట్ స్టిల్ బాగా వచ్చింది. అండ్ ఆ ప్రొఫెషనల్ వాళ్ళు ఎంత చేసినా చిన్న టచ్అప్స్కి ఒక కరెక్షన్స్కి మా మదర్ అయితే ఉండాల్సిందే. సో నేను లాస్ట్ మినిట్లో లైక్ పారాని మర్చిపోయాను. ఈ శారీ డ్రేపింగ్లో దీనికి పారాని ఇంపార్టెంట్, బాగా కనిపిస్తుంది కదా. సో లిప్స్టిక్తో అలా పెట్టింది మా మమ్మీ, లిప్స్టిక్తో పారాని లాగా పెట్టేసింది. అండ్ ఇక్కడ కొంచెం అది అలా డ్రేప్ చేయగానే అది కొంచెం ఎక్కువ లెంత్ వదలగానే నేను బాహుబలిలో రమ్యకృష్ణ లాగా ఫీల్ అయ్యి అలా ఒక వాక్ చేశాను. అండ్ హియర్ షూట్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ లుక్ దీంతోనే ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు దీంతో ఎక్కువ పిక్చర్స్ కావాలి అండ్ డ్రేపింగ్కి అది అంతా టైం పడుతుంది కదా. ఫస్ట్లో అయితే కొంచెం ఎనర్జీగా ఉంటామని ఫస్ట్ ఇది షూట్ చేస్తున్నాము. అండ్ చాలా రోజుల తర్వాత ఒక ప్రొఫెషనల్ షూట్ కాబట్టి చాలా లైక్ అలా 2 చిన్న డౌన్ అనేటివి చాలానే చేయాల్సి వచ్చింది. బట్ అట్ ద ఎండ్ ఫోటోషూట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్స్ కానీ లైక్ కలర్స్ కానీ పోజెస్ కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి. అండ్ హియర్ నాకు ఇది పర్టికులర్గా నాకు ఈ ముక్కు పడకతో ఇలా అంటున్నట్టు కావాలి అని చెప్పాను. సో ఆయన పోజ్ పెట్టి ట్రై చేశాడు, బట్ అంత రాలేదు. కాబట్టి మీరు న్యాచురల్గా మీరే ఇట్లా ఆడుతున్నట్లు చేయండి సార్, నేను క్యాండిడ్ తీసుకుంటాను అన్నట్టు తీశాడు. మీరు కావాలంటే నా వీడియోలో చూడండి, ఆ షార్ట్స్ చాలా బాగా వచ్చాయి. అతను అలా ప్లే చేస్తున్నప్పుడు ఇలా చాలా బాగా అందంగా ఉండింది. అండ్ ఇది మస్ట్ అండ్ షుడ్ ప్రతి రవివర్మ షూట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది, ఈ శారీ డ్రేపింగ్ అలా ఎగరేయడం ఆ ఫోటో. అండ్ ఇది కూడా బాగా లెంత్ ఇస్తారు, అందుకే లైక్ ఎగరేసినప్పుడు బాగా కనిపించాలని. అండ్ ఆల్మోస్ట్ నా షూట్ పోజెస్ అన్నీ అయిపోయినాయి. అండ్ హియర్ ఆబ్వియస్గా మెటర్నిటీ షూట్ కాబట్టి ఫుడ్ అండ్ చాలా వాటర్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ కొన్ని పిక్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే లైక్ ఆల్రెడీ నేను ఒక చిన్న షార్ట్ లాగా పెట్టాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ వాంట్. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ లుక్. సింపుల్గా చాలా బ్రీజీగా ఉండే అవుట్ఫిట్ అనమాట ఇది. సో ఎక్కువ మేకప్ కూడా ఏమీ లేదు, వెరీ ప్రెటీ న్యాచురల్ అన్నిట్లో. అండ్ హియర్ ఈ షార్ట్ కూడా నేను వాళ్ళ పేజ్లో ఆల్రెడీ చెక్ చేసినప్పుడు నాకు చాలా నచ్చిన పోజ్ కావాలని తీయించుకున్నాను. అది అలా ఏమి ఉండదు, లైక్ ఒక ఫ్రాక్ ఉంటుంది, ఒక బెల్ట్ లాగా టై చేస్తారు, ఈ పీసెస్ అటాచ్ అయి ఉంటాయి. చూసారా ఒక్క షార్ట్ కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎంతమంది అక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారో. సో ఫోటోషూట్ అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ ఇఫ్ యూ వాంట్ ఇట్ సో గుడ్. అండ్ దిస్ ఈస్ మై థర్డ్ షూట్. అండ్ అగైన్ ఇది కూడా క్యారీ చేయడం అంత ఈజీ ఏం కాదు, చాలా కింద రఫల్స్ చాలా వచ్చాయి కదా. సో ఆబ్వియస్గా నేను నడుస్తున్నప్పుడల్లా నాకు అలా హెల్పింగ్ ఉండాల్సి వచ్చింది. అండ్ బట్ ఆబ్వియస్లీ ఈ లుక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. దిస్ ఇస్ మై థర్డ్ లుక్. అండ్ అలాంటి చిన్న ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో యూ కెన్ యూజ్ దెమ్. అండ్ ఈ దాంట్లో నేను ఒక చిన్న వీడియో కూడా ప్లాన్ చేసుకున్నాను. హెవీగా కాకుండా, ఎక్కువ అలసిపోకుండా, బట్ మెమరీస్ ఉండడానికి అయితే ఖచ్చితంగా మెటర్నిటీ షూట్ చేయించుకోమని నేను రికమెండ్ చేస్తాను. ఇది జస్ట్ 3 BHK ఫ్లాట్ అనమాట, అలా ఎక్కువ ఏమీ ఉండదు, లైక్ అన్నీ అక్కడక్కడే ఉంటాయి కాబట్టి జస్ట్ అక్కడే మనకి డ్రెస్సింగ్ అండ్ ఇక్కడ షూట్. సో అలసిపోకుండా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా జస్ట్ సింగిల్ షాట్లో అలా తీస్తారు చూడండి, ఏం కష్టపడలేదు అసలు. అండ్ ప్రతి డ్రెస్లో కొన్ని ప్రాపర్టీస్ లాగా ఇచ్చారు. సో ఇట్స్ ఎ బాయ్, ఇట్స్ ఎ గర్ల్ అని లైక్ లైటింగ్ దివాస్ అవన్నీ. మీకు పర్టికులర్గా కావాలంటే యూ కెన్ క్యారీ ఫ్యూ ప్రాపర్టీస్. లైక్ నేనైతే భగవద్గీతది క్యారీ చేశాను.
సో అది చెప్తున్నట్లు అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీస్ ఆర్ ఫ్యూ పిక్స్. ఆబ్వియస్గా ఇది కైండ్ ఆఫ్ ఒక 4 hours షూట్ అయితే జరిగింది. 4 hours 3 outfits ప్లాన్ చేసుకొని షూట్ చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్టెడ్ కంటే చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్. దీనికి మేము ఆల్బమ్ కూడా చేయించుకున్నాము. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెమరీ టు లుక్ బ్యాక్. హియర్ యూ కెన్ సీ. ఈ మెమరీస్ అయితే మళ్ళీ రావు కాబట్టి జస్ట్ ఫ్రీజింగ్ ఎవ్రీథింగ్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఏఐ వచ్చింది కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఏఐ. నాకు ఇలా లైవ్లో ఉండాల్సిందే కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.